ఆడపిల్ల పుట్టినందుకు చందమామ లెక్క కాదు, సూర్యుని లెక్క ఉండాలి. ఎందుకంటే పట్టుకోవడానికి ముట్టుకోవడానికి కూడా భయపడాలని నేను కోరుకుంటున్నాను. ఆడపిల్ల పులి లెక్క పిల్లి లెక్క కాదు, సూర్యుని లెక్క ఉండాలి. ఎందుకంటే సూర్యుని చూసినప్పుడు ఎలాగైతే మనం కళ్ళు మూసుకుంటామో, తాగటానికి కూడా ఎలా అయితే భయపడతామో, ఆడపిల్ల కూడా సూర్యుని లెక్క ఉండాలని, అలా పెంచాలని, అలా తిరుగుబాటు చేయాలని నేను ఆశిస్తున్నాను. చెప్పచ్చా? ఒకప్పుడు నిర్భయ, తర్వాత దిశ, ఇప్పుడు ఈమె, ఇలా పెంచుకుంటూ పోతే వస్తూనే ఉంటారు. ఇవన్నీ పరువు చాలా మంది పరువు కోసం ఇలా బయట పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా బయటకు వచ్చిన వాళ్ళే ఇలా ఉన్నారంటే ఇంకా బయటికి రాని వాళ్ళు ఇంకా ఎంతమంది ఉంటారు? ఇలాంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద చేసేటప్పుడు వాడి అమ్మ, అక్క, చెల్లి లాంటి వాళ్ళు ఉంటారు కదా వాడి ఇంట్లో, వాడికి వాళ్ళు ఎవరు గుర్తురారా? వాడి చెల్లికి ఇలా చేస్తే వాడు ఊరుకుంటాడా? నేను అడుగుతున్నాను. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ర్యాలీ చేస్తే కాదండి, కొంచెం ఆమెకి కొంచెం చేయాలి న్యాయం. ఎంతమంది ఉన్నా సరే వాళ్ళని ఉరి తీయాల్సిందే. వాడి చెల్లి, అక్క లాంటి వాళ్ళే కదా పక్కనున్న ఆడవాళ్ళు, వాళ్ళ మీద చేస్తే రాని నొప్పి వాళ్ళ చెల్లెల మీద వేస్తే రాదా? ఇవన్నీ నేను కఠినంగా ఖండిస్తున్నాను. ఈ సమాజంలో డాక్టర్స్, మనం ఏదైనా రోగం వస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, అలాంటి డాక్టర్స్ నే చంపేస్తున్నారంటే ఇంకా సమాన ప్రజలు ఏమైపోతారు? సో ఇలాంటి అత్యాచారాలు ఆపడానికి కొన్ని సెక్షన్లు తేవాల్సిందిగా కోరుతున్నాం. మనకి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. కానీ ఎన్నో అన్యాయాలు, ఎన్నో చెడుల పనులు జరుగుతున్నాయి మన దేశంలో. ఇలాంటివి అరికట్టాలంటే ముఖ్యంగా మన ఒక పద్ధతులను మార్చాలి, అట్లానే సెక్షన్లు మార్చాలి. తప్పు చేయాలంటే భయం పుట్టాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మన కోల్కతా సీఎం మమతా బెనర్జీ గారికి దయచేసి ఈ కేసుకి న్యాయం చేయాలని, సంజు రాయ్ అనే వ్యక్తిని ఉరి తీయాలని కోరుకుంటున్నాను. ఈసారి ఆ ఉరితో పాటు తప్పు చేయాలంటే భయం పుట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.